ఒళ్ళంతా టాటూలు వేసుకుని చూద్దాం రండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కృష్ణా జిల్లా పెలమలూరు టీడీపీలో పేకాట చిచ్చు రేపుతోంది. ఇటీవల పోలీసులకు పట్టుబడ్డ బోడే ప్రసాద్ అనుచరులు చంటి ఎస్పీ పోలీసుల్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేశారు. పేకాట తప్ప మరో కేసు లేనట్లుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సరదాగా పేక ఆడితే రైడ్ చేస్తారా? పెనమలూరు పిఎస్ పేకాట కేసులకే ఉందా? పేకాట ఆడనివ్వనందుకు పోలీస్ బాస్కు చెక్ పెట్టాలంటూ వీడియో రిలీజ్ చేశాడు బోడే ప్రసాద్ అనుచరుడు చంటి. నేను నా స్నేహితులు సరదాగా మేము 13 మొక్కలాట ఆడుకుంటా ఉంటే పౌరంకి బాస్ వచ్చి రైడ్ చేయడం జరిగింది. దాన్ని కోత మొక్కగా చిత్రీకరించి కేసులు పెడతాం జరిగింది. సరే, మేము దేనికి బాధపట్ల దాన్ని ఉన్న నాయకత్వం ఏంటి, అది 13 మొక్కల కోత మొక్క అనేది వాళ్ళు మీడియేటర్లను తీసుకొచ్చి పెట్టాలి, ఎక్కడ పెట్టలేదు కాబట్టి అవన్నీ ముందు ముందు తెలుస్తాయి. నేను దాని గురించి బాధపట్ల. నేనేమన్నా క్లబ్బులు గిబ్బులు నడిపించి డబ్బులు సంపాదించి వెనకేసాడు వీడు తేల్చమనండి, ఇట్లా మీడియా ముందు రమ్మనండి, మీడియాలో చెప్పించండి, శిక్షించండి. కేవలం ఈ పోలీస్ బాస్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక రాక్షస క్రీడకు తెరదించి నన్ను ఏం తీసుకురాలేదు, నేను ఏదైనా చేయగలను, నాకు ఇంకొంతమంది బాసులతో సత్సంబంధాలు ఉన్నాయి, నేను పార్టీనే ఇక్కడ బదనాం చేయడానికే ఉన్నాను, ఈ పేకాడ కేసులు తప్ప అసలు రెండో దాంతో పని లేదు, మా స్టేషన్ అంతా పేకాడ కేసులకే ఉంది అనే విధంగా ఆయన ప్రవర్తిస్తున్నటువంటి తీరు. ఇది ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్త పోలీసులతో పడుతున్నటువంటి బాధ. ఎంతెంత డబ్బు నొక్కేస్తున్నావు, నీకు ఎన్ని డబ్బులు అందుతా ఉన్నాయి, ఏ వైసీపీ వాడికి పనిచేయడానికి ఇక్కడికి వచ్చావు నువ్వు? వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది.